ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా 12వ ఐపీఎల్ మ్యాచ్ గుజరాత్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో 5 బంతులు ఉండగానే అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్ జట్టు చేసిన కొన్ని భారీ తప్పుల కారణంగానే ఖచ్చితంగా గెలిచే మ్యాచ్లో ఓటమిని కొని తెచ్చుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లలో మయాంక్ అగర్వాల్, షాబాజ్ అహ్మద్, మార్కరం టీ20 క్రికెట్లో వన్డే స్టైల్ బ్యాటింగ్ ను తలపించి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ తరహా బ్యాటింగ్ కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ముగ్గురు కీలక బ్యాట్స్మెన్ కూడా నెమ్మదిగా ఆడడం ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేయడానికి అడ్డంకిగా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఆ జట్టు బౌలర్లలో జయదేవ్ ఉనద్గత్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే అలానే షాబాజ్ అహ్మద్ సగటున ఓవర్కు 10 పరుగులు సమర్పించుకుని ఎస్ఆర్హెచ్ కొంప ముంచేశారు. ముఖ్యంగా మయాంక్ మార్కండే వేసిన 16వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. అప్పటి వరకు నువ్వా నేనా అని సాగుతున్న మ్యాచ్లో మయాంక్ మార్కండే తాను వేసిన 16వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకుని ఎస్ఆర్హెచ్ గెలుపుకి సమాధి కట్టేశాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ తనదైన స్టైల్లో కిల్లర్ ఇన్నింగ్స్ ఆడి ఎస్ఆర్హెచ్ కు అస్సాం ట్రైన్ ఎక్కించాడు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ తన బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. జయదేవ్ ఉనద్గత్ లాంటి బౌలర్లను జట్టులో పెట్టుకోవడం శుద్ధదండుగా. ఇప్పటి వరకు జయదేవ్ ఉనద్గత్ చాలా సీజన్లు ఐపీఎల్ ఆడాడు, కానీ ఎప్పుడూ సరిగ్గా అయితే ఆడలేదు. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ గత ఏడాది ఐపీఎల్లో కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కేవలం ఒకే మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక ఈ సీజన్లో కూడా సరిగ్గా బౌలింగ్ చేయడం లేదు. ఇలాంటి ఆటగాళ్ల అందరినీ ఎంపిక చేసుకుని తుది జట్టులో చోటు కల్పించడం ఎస్ఆర్హెచ్ ను చావు దెబ్బతీసింది. చూస్తుంటే ఒకప్పుడు బౌలింగ్ విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఎస్ఆర్హెచ్ కు ఇప్పుడు అదే బౌలింగ్ విభాగం పెద్ద మైనస్ గా మారి ఆ జట్టు కొంప ముంచుతుందని చెప్పాలి. బౌలింగ్ అలానే బ్యాటింగ్ విభాగాల్లో ఎస్ఆర్హెచ్ ఆ తప్పులను సరిచేసుకోకపోతే మరిన్ని అపజయాలు ఖాయం. మయాంక్ మార్కండే వేసిన 16వ ఓవర్ ఎస్ఆర్హెచ్ ను ఓడించింది అని భావిస్తే వీడియోను లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ జట్టులో ఏ మార్పులు చేస్తే భవిష్యత్తు మ్యాచ్ల్లో విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 16 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. మయాంక్ ఇదే తరహా బ్యాటింగ్ కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ కొంప మునగడం ఖాయం. మొన్న మ్యాచ్లో ఇరగదీసిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో 19 పరుగులు మాత్రమే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 20 బంతుల్లో 29 పరుగులు చేసి కొద్దిగా మెరుపులు మెరిపించడానికి ప్రయత్నించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మార్కరం 19 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి వన్డే బ్యాటింగ్ ను తలపించాడు. ఇక ఎప్పట్లాగే క్లాస్ అయిన 13 బంతుల్లో 24 పరుగులు చేసి 184 స్ట్రైక్ రేటుతో దూకుడుగా ఆడి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ 20 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. చివర్లో భారీ హిట్టింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో చాలా రోజుల తర్వాత అబ్దుల్ సమద్ సరైన ఫినిషర్ పాత్రను పోషిస్తూ 14 బంతుల్లో 207 స్ట్రైక్ రేటుతో ఒక సిక్సర్ 3 బౌండర్ల సాయంతో 29 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇక చివర్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ గోల్డెన్ డకౌట్ అవ్వగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్స్ లో మోహిత్ శర్మ 4 ఓవర్లకు గాను 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు అందరూ 8కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. అజ్మతుల్లా ఈ నలుగురు కూడా చెరకు వికెట్ దక్కించుకున్నారు. 164 పరుగులతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. 13 బంతుల్లో 2 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 192 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేయగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 45 పరుగులు చేసి మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. అలానే విజయ్ శంకర్ కూడా కొద్దిగా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ జట్టు విజయ తీరాలకు చేరింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్గత్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే చెప్పుకోదగిన రీతిలో బౌలింగ్ చేయలేదు. కీలక సందర్భాల్లో భారీగా పరుగులు సమర్పించుకుని ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధానంగా కారణమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.